Dear friends, welcome to Biblical Parivartana, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో ఆగస్టు 14కి చెందినటువంటి వాక్య భాగం మొదటి సమూయేలు 4. ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల మధ్య ఉన్నటువంటి సంఘర్షణ దాని గురించినటువంటిది. దీనికి ఒక శీర్షిక, ఒక టాపిక్ ఇవ్వాలి అంటే చెక్ ఇఫ్ యువర్ గాడ్ ఈజ్ టూ స్మాల్. పరీక్షించుకోండి, మీ దేవుడు అంత కొద్దిపాటి వాడా. ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. దేవుడు నేను సెమినార్లో ఉన్నప్పుడు ఒక సైంటిస్ట్ వచ్చి, ఆయన రష్యన్, నేను ఎథియిస్ట్ని. అయితే నాకు ఒక సైంటిస్ట్ ఫ్రెండ్ అమెరికా నుండి దొరికాడు, ఆయన ఫ్రెండ్ అయ్యాడు, ఆయన్ని బట్టి నేను థియిస్ట్ని అయ్యాను అన్నాడు. తర్వాత దేవుని నేను తెలుసుకున్నాను. అంటే థియాలజీలో ఎథియిస్ట్ని థియిస్ట్ని అయ్యాను అంటే నా దృక్పథం మారింది. తర్వాత దేవుడు అంటే నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నేను పాప క్షమాపణ పొందాను, దేవుని తండ్రి అని, దేవుని కుమారుని అయ్యాను అని అతను అది సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ లాగా అతను సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి థియిస్ట్ అయ్యాడు. మరి ఫర్ ఎగ్జాంపుల్ రోమా సామ్రాజ్యంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, దాన్ని పాలిథీస్ అని అంటాం. కానీ దేవుడు ఒక్కడే అనేటువంటి వాళ్ళు మోనోథియిస్. మరి క్రైస్తవులు ఏమంటారు? దేవుడు ఒక్కడే కానీ త్రియేక దేవుడు. అంటే 3 దేవుళ్ళు అందరూ పాలిథియిస్ట్ లాగా, దేవుడు త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనం కుటుంబాలుగా ఎట్లా ఉంటాం, ఆ కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది, ఆ ఐడియా ఎట్లా వచ్చింది, ఆ అవగాహన ఎట్లా వచ్చింది అంటే దేవుడు కుటుంబంగా ఉన్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సమాజంగా ఉన్నాడు, కుటుంబంగా ఉన్నాడు. అదేవిధంగా మనము అక్కడ దేవుని బట్టి మనకు కుటుంబం, సమాజం అనేటువంటి అవగాహన వచ్చింది. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దేవుడు ఒక్కడే కానీ త్రియేక దేవుడు. అంటే పూర్తిగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, ఒక అతను అంటాడు, అది మ్యాథమెటికల్లీ రాంగ్, 1 + 1 + 1 3 అవుతుంది కదా అని అన్నాడు. మరి దానికి కార్సన్ గారు ఇచ్చినటువంటి జవాబు ఏంటి అంటే, దట్ ఇస్ ట్రూ, బట్ ఆల్ఫా ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ అంటే ఆల్ఫా లాగా ఉంటుంది కదా ఇన్ఫినిటీ, కాబట్టి అది ఇన్ఫినిటీ. కాబట్టి దేవుడు ఇన్ఫినిటీ అయితే మరి 3 ఇన్ఫినిటీలు అని అను. కాబట్టి మ్యాథమెటిక్స్ కూడాను ఒక విధంగా లిమిటెడే. దేవుడు లిమిటెడ్ అయితే ఇంకా మ్యాథమెటిక్స్ ఇంకా లిమిటెడ్. గాడ్ ఈజ్ నాట్ లిమిటెడ్ అట్ ఆల్. ఓకే, ఇప్పుడు దేవుని యొక్క స్వభావం, గాడ్ ఈజ్ స్పిరిట్. ఆయన మనలాగా ఆయనకి శరీరం లేదు, ఆయన ఆత్మస్వరూపి, ఇటర్నల్ అంటే నిత్యంగా ఉంటాడు. మనమైతే టెంపరల్గా ఉంటాం. దేవుని యొక్క స్వభావం గురించి ఇంకేం చెప్పవచ్చు అంటే, గాడ్ ఈజ్ పర్సనల్ అంటే ఆయన వ్యక్తి. మనం కూడా వ్యక్తిమే, దేవుడు వ్యక్తే. కానీ మనకి ఆయనకి భేదం ఏంటంటే, మనకి శరీరం ఉంది, ఆయనకి శరీరం లేదు. వ్యక్తి అంటానికి మాట్లాడతాడు, ఆలోచిస్తాడు, పని చేస్తాడు, పనే కాదు మరి రియాక్ట్ కూడా చేస్తాడు, అంతే, స్పందిస్తాడు. యాక్షన్ అండ్ రియాక్షన్. మరి ఆయన గుణాలు 2 రకాలైనటువంటి గుణాలు, దాన్ని మోరల్ అండ్ నాన్ మోరల్ అంటారు.
మోరల్ యాట్రిబ్యూట్స్ అంటే దేవుడు మంచివాడు, దయాళుడు అని బైబిల్లో ఉంటుంది. మరి ఆయన పరిశుద్ధుడు, హోలీ 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 అంటాం కదా, దేవుడు పరిశుద్ధుడు. ఆయన నీతి న్యాయములు కలవాడు, రైచియస్నెస్ అని ఇంగ్లీష్లో అంటాం. ఓకే, నీతి న్యాయం. ఇప్పుడు గుడ్ అనే దానిలో ఆయన కృప కలిగినటువంటి వాడు, ఆయన దయాళుడు. మరి కృప కలిగినటువంటి వాడు, దయాళుడు. మరి ఇంకొక మాట ఉన్నది, దేవుని యొక్క ఉగ్రత. దేవుని యొక్క గుణంగా ఉగ్రతని మనం పరిగణించం. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దాని నుండి ఆ పరిశుద్ధతను బట్టి వచ్చినటువంటిది దేవుని యొక్క కోపం, ఉగ్రత. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పాపం, దేవుని వ్యతిరేకించినటువంటి వాళ్ళని చూస్తే దేవునికి ఉగ్రత వస్తుంది. ఓకే, ఎందువల్లంటే ఆయన పవిత్రుడు కాబట్టి. పవిత్రుడికి పాపానికి పొత్తు ఉండదు కాబట్టి పవిత్రుడైనటువంటి దేవుడు పాపుల్ని చూసి ఆయన ఉగ్రత చెందుతాడు. ఓకే, మరి రెండవ రకమైనటువంటి గుణాలు, దాన్ని నాన్ మోరల్ యాట్రిబ్యూట్స్ అంటారు. దేవుడు సర్వాధికారి, సర్వవ్యాపి, సర్వజ్ఞాని. దేవుడు మారడు. ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్ గాడ్ ఈజ్ సేమ్, జీసస్ ఆల్సో ఈజ్ సేమ్. మరి దేవుని యొక్క కార్యాలు ఏంటి అని అంటే, దేవుడు సృష్టికర్త, మరి ఆయన పోషకుడు, ఆయన రక్షకుడు. సృష్టిని సృష్టించడమే కాదు, ఆయన దాన్ని పోషిస్తాడు, మరి పతనమైన దాన్ని రక్షిస్తాడు, మానవం కూడా రక్షిస్తాడు. మళ్ళా దేవుడు ఇంకొక గుణాల్లో ఇంకొక ప్రత్యేకమైనది ఏంటంటే, దేవుడు సర్వాధికారి అనే దానికి ఏంటంటే, గాడ్ ఈజ్ సావరెన్ అంటే సార్వభౌముడు. ఆయన సార్వభౌమత్వం ఎలాంటి సార్వభౌమత్వం అంటే, మనిషికి ఉన్నటువంటి ఆ యొక్క స్వతంత్రతని తీసివేయనటువంటి సార్వభౌమత్వం. గాడ్ సావరెంటీ, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఇది ఒక కాంప్రహెన్సివ్ ఐడియా ఇస్తున్నాను అన్నమాట. దానిలో ఏది పోయినా కానీ యువర్ గాడ్ ఈజ్ టూ స్మాల్, అది అర్థం చేసుకోవాలి. ఇది ఎట్లా మీరు కనిపెట్టారండి అంటే, మనం మనిషి కనిపెట్టింది కాదు. దేవుడు తనకు తాను బయలుపరుచుకున్నాడు ఇవన్నీ కూడాను. దేవుడు ఒక్కడే, దేవుడు త్రియేక దేవుడు. మరి ఆయన స్వభావం, ఆయన గుణగుణాలు, ఆయన కార్యాలు అవన్నీ కూడాను తనకు తాను బయలుపరుచుకుంటేనే మనిషికి తెలుసు. అది మనం గమనించుకోవాలన్నమాట. కాబట్టి దీనిలో ఏది తప్పిపోయినా సరే యువర్ గాడ్ ఈజ్ టూ స్మాల్, దాని గురించి మనం చెప్పుకుంటాం. మొదటి సమూయేలు 4వ అధ్యాయం. ఇక్కడ ఫిలిస్తీన్లకి ఆ విధమైనటువంటి ఆ లాప్సైడెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ టూ స్మాల్. మరి ఇశ్రాయేలుకి వాళ్ళకు కూడాను ఈ సందర్భంలో వాళ్ళకు కూడాను గాడ్ ఈజ్ టూ స్మాల్. దేవుడు ఆ విధంగా బయలుపరచుకున్నా కానీ వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. సో దేవుణ్ణి సాధువుగా చేసుకున్నారు, లేకపోతే దేవుణ్ణి సంకోచితంగా చేసుకున్నారు. అంటే మేడ్ గాడ్ టూ స్మాల్. చాలా డేంజర్. ఇప్పుడు అందరూ అంటారు దేవుడు లేకపోతే దేవుడే కదండి అన్నీ చేస్తుంది. సారాయి చేసేవాళ్ళు కూడాను అన్నీ దేవుడు చేస్తున్నాడు కదండి. దేవుడు ఇచ్చినటువంటి దినుసులే కదండి. కాబట్టి కానీ దేవుని పరిశుద్ధత, ఆ సారాయి తాగితే, మరి ఆ వైన్ తాగితే, సారాయి తాగితే మరి దేహానికి నష్టం కలుగుతుంది. కాబట్టి
దేవుడు సృజించినటువంటి ఒక శరీరం, అది దానికి నష్టం జరిగితే అది అపవిత్రమవుతుంది. మరి దేవుడు పవిత్రుడు కాబట్టి అనేక కోణాల్లో దేవుని గురించి మనం తలంచాలి. ఎందువల్లంటే ఆ విధంగా దేవుడు బయలుపరుచుకున్నాడు. అంటే అంత మనకు అంత స్పష్టంగా దేవుని గురించి తెలియదు, కానీ ఏదైతే బయలుపరిచాడో దాన్ని మనం అంగీకరించాలి. దాన్ని రీజన్ అవుట్ చేయటం. దేవుడు ఒక్కడే, దేవుడు త్రిత్వం, అది ఎట్లా అర్థం చేసుకుంటాం? ఓకే, హౌ ఇట్ ఈస్ ఎట్ ద సేమ్ టైమ్ హీ ఈజ్ 1 and 3 అనేది అర్థం చేసుకోవాలి. మరలా అట్లాంటివి చాలా ఉన్నాయి. దేవుడు సార్వభౌముడు అంటున్నాం, మరి మనిషికి స్వతంత్రత ఇచ్చాడు అంటున్నాం, మనిషి బాధ్యత కొట్టివేయబడలేదంట. అది ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండు ఎట్లా కలపాలి? ఇట్స్ నాట్ పాసిబుల్ అయినా కానీ ఇప్పుడు దేవుని గురించి అంత క్షుణ్ణంగా తెలుసుకుంటే మనం దేవుని కంటే ఎక్కువ, దేవుని గురించి అంత క్షుణ్ణంగా తెలుసుకుంటే దేవుని కంటే ఎక్కువ కాబట్టి అంత క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాం. కాబట్టి నో మ్యాన్ కెన్ నో ఎవ్రీథింగ్ అబౌట్ గాడ్. దేవుడు లెట్ గాడ్ బి గాడ్, లెట్ మ్యాన్ బి మ్యాన్ అని మనం గ్రహించుకోవాలి. మొదటి సమూయేలు 4వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఎబెనేజర్లో దిగగా ఫిలిష్తీయులు అఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4 అంటే ఇంచుమించు అన్నట్టుగా 4,000 మంది హతులైన. కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకొందాము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతిగా యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన హోఫ్నీయును ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసము వద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనినిచ్చునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయుల ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చనని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చనని అనుకుని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగూ సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాసూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా, ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకొని ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరుగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగాను. ఇశ్రాయేలులో 30,000 కాల్బలం కూలెను. మరియు దేవుని మందసము పట్టబడెను. అది కానాను, హొఫ్ని, ఫినెహాసులను ఏలి యొక్క 2 కుమారులు హతులైరి. ఆనాడే బెన్యామీనుడు ఈడొకడు యుద్ధభూమిలో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతో తల మీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలి మందసము విషయమై గుండె అవియుచు త్రోవ ప్రక్కన పీఠము మీద కూర్చుండి ఎదురు చూస్తుండెను. ఆ మనుష్యుడు పట్టణంలోనికి వర్తమానం తేగ పట్టణస్థులు అందరూ కేకలు వేసిరి. ఏలి ఆ కేకలు విని
ఈ గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియజెప్పాను. ఏలీ 98 వాడై ఉండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను. ఆ మనుష్యుడు యుద్ధంలో నుండి వచ్చిన వాడను నేనే. నేడు యుద్ధంలో నుండి పరిగెత్తి వచ్చి తిని ఏలీతో అనగా అతడు, నాయన అక్కడ ఏమి జరిగినని అడిగాను. అందుకు అతడు, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులైరి. హోఫ్ని ఫినెహాసులు అను నీ 2 కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పాను. దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలీ ద్వారం దగ్గరనున్న పీఠము మీద పడి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చెను. ఏలీ కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరని ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివని అనిరి. కానీ ఆమె ప్రత్యుత్తరం ఏకయు లక్ష్య పెట్టకయు ఉండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయనని చెప్పి తన బిడ్డకు ఇకాబోద్ అను పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడి పోయనని ఆమె చెప్పెను. చదువుకుందాం. తనను తాను వాస్తవంగా బయలుపరుచుకున్న దేవుని గూర్చి ప్రజలకు అవగాహన ఏమీ లేని ఎడల ప్రజలు ఆయనను గూర్చి వక్రీకరిస్తూ దిగజారిపోతారు. ఎంతవరకు అనగా ఆయనను గూర్చిన అవగాహనకు ఆయన నిజరూపానికి పొత్తుండదు. చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది. దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. ఆ బయలు ప్రత్యక్షమైనటువంటి దాన్ని దేవుని గురించి ప్రజలకు అవగాహన లేని ఎడల ఏం జరుగుతుంది అంటే, సరైన అవగాహన లేకపోతే దేవుణ్ణి వక్రీకరిస్తారు, ఏదో రీతిగా వక్రీకరిస్తారు, కొరత చేస్తారు. దే విల్ మేక్ హిమ్ టూ స్మాల్. ఎంతవరకు దే విల్ మేక్ హిమ్ టూ స్మాల్ అంటే, ఆయనను గూర్చిన అవగాహనకు ఆయన నిజ స్వరూపానికి పొత్తుండనట్లుగా వాళ్ళు చేస్తారు. ఫిలిస్తీయుల గురించి ఇక్కడ చెప్పుకుందాం, తర్వాత ఇశ్రాయేలు గురించి చెప్పుకుందాం. ఏ విధంగా వాళ్ళు దేవుని గురించినటువంటి సంకోచిత అవగాహన ఉన్నది. how the Philistines made God too small and how Israelites made God too small అనేది. ఫిలిస్తీయులకు దేవుని గురించిన అవగాహన అర్థం చేసుకొనవచ్చును. ఎందుకంటే దేవునికి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి అంత అవగాహన లేదు. వాళ్ళ మనస్సాక్షి, సృష్టి అదే ఉన్నది కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు దేవుని గురించినటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళని మనం తెలుసుకోవచ్చు. బహుదేవతల ప్రపంచంలో, దేహాలతో చిత్రించబడిన బహుదేవతలతో నిండిన ప్రపంచంలో, అంటే దేవునికి దేహం లేదు కానీ వాళ్ళు చిత్రించుకున్నారు దేవుడిని. ఆ విధంగా నిబంధన మందసమును ఇశ్రాయేలీయుల శిబిరములోనికి తేబడినప్పుడు
ఇశ్రాయేలీల స్థానిక దేవుడు వచ్చినట్లు ఫిలిస్తీయులు తలంచారు. 6-7 వచనాలు చదువుకున్నాం. అప్పుడు వాళ్ళు భయపడ్డారు కదా. ఒకానొక సమయంలో ఫిలిస్తీయులను ఎదుర్కొనగల శక్తివంతమైన వాడని, ఆ దేవుని గురించి శక్తివంతమైన వాడని నిరూపించుకున్నప్పటికీ ఆ విధంగా అనుకున్నారు. ఆయన శక్తివంతమైనటువంటి దేవుడు, ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి విడిపించినటువంటి దేవుడు. అయినా కానీ వాళ్ళ లెక్కలో ఈయన మరొక దేవుడు అనుకున్నారు. ఓకే, దేవుడు అక్కడే అనుకోలేదు వాళ్ళు. ఆయన ఇంకొక దేవుడు, ఆయన ఇశ్రాయేలు దేవుడు. ఈ డ్రాగన్ మన దేవుడు, వాళ్ళకి ఆ దేవుడు ఇశ్రాయేలు దేవుడు అని మరొక దేవుడిలాగా ఆయన్ని పరిగణించారు. పరిమితమైన పరిమితమైన దేవునికి పరిమితం లేదు. వాళ్ళు పరిమితమైనటువంటి దేవుడిగా ఆలోచించుకున్నారు. స్థానిక దేవుడు ఒక్కడే సర్వసానికి దేవుడు, విశ్వానికి దేవుడు, ఒక్కడే దేవుడు. వాళ్ళు ఏం చేశారు? స్థానికమైనటువంటి దేవుడు, ఇక్కడ ఒక దేవుడు అక్కడ ఒక దేవుడు అంటారు. అలాంటి అవగాహన వాళ్ళకి ఉన్నది. మనకి ఈ దేవుడు, వాళ్ళకి ఆ దేవుడు. అలాంటి దేవునికి ఇప్పుడు లొంగాలా, లేకపోతే ధైర్యం చేసుకుని ఆ దేవుణ్ణి ఎదిరించాలా అని వాళ్ళు ఆలోచించుకుని నిర్ణయించుకోవలసిన పరిస్థితుల్లో ఆ రెండవ దానిని ఎంచుకున్నారు. అంటే ధైర్యం తెచ్చుకుని ఆయన ఎదిరించాలి, ఆ విధంగా చేసుకుని విజయం సంపాదించుకున్నారు. ఇశ్రాయేలీయుల మీద ఓడించి, మరి వాళ్ళని ఓడించి విజయం సంపాదించుకున్నారు. ఆ గెలుపులో 2 విషయాలు దాగి ఉన్నట్టుగా మనం గమనించాలి. ఒకటేంటంటే ఊహించుకొనటం, మరొకటి ఫలితం. ఏంటి ఊహించుకొనటం అంటే ఏంటి? ఊహించుకొనటం అనగా ఇంతకు ముందు ఇశ్రాయేలీయులు విజయము సంపాదించుకున్నప్పుడు ఉన్న ఆ భయం, మరణ భయం, అంటే చనిపోయేంత భయం అన్నమాట. ఓకే, మోర్టల్ ఫియర్ అని అంటారు. అలాంటి భయం ఉంది. మరి వీళ్ళు గెలిచిన తర్వాత, ఇశ్రాయేలు మీద గెలిచిన తర్వాత అప్పుడేమైంది? ఇప్పుడు ఆ భయం తగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు కనీసము వాళ్ళ హృదయంలో అలాంటి భయం లేకుండా దేవుడే తొలగించాడు. ఓకే, అలాంటి భయం లేకుండా దేవుడే తొలగించాడు. దేవుడు లేకుండా ఏ ఆలోచన ఉండదు. కాబట్టి దేవుడు తొలగించాడు. దీనికి ఎవరు బాధ్యులు? దేవుడి బాధ్యులు కాదు. దేవుడు చేసినా కానీ దానికి బాధ్యులు ఇశ్రాయేలీయులు. కాబట్టి దేవుని తీర్పుకు వాళ్ళు పాత్రులు అయ్యారు, ఓడిపోయారు. ఇక అది ఊహించుకోవటం. ఫలితం ఏంటి? ఆ ఫలితం ఏమనగా దేవుని గూర్చిన ఆలోచన ఫిలిస్తీయులలో మరీ దిగజారిపోయింది. అది ఫలితం. బైబిల్లోని దేవుని గూర్చి తెలిసినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కొనసాగదు. ఓకే, దేవుని గురించినటువంటి ఆలోచన ఎప్పుడు దిగజారిపోయినా కానీ కొంతవరకు ఊరుకుంటాడు. తర్వాత దేవుడిగా చూయించుకుంటాడు. ఎప్పుడు అది కొనసాగదు. దేవుడు చూయించుకుంటాడు ఆయన ఎవరో. తన మహిమను కాపాడుకునేందుకు దేవుడు తప్పక చర్య తీసుకుంటాడు. ఇశ్రాయేలీయులు ఆ విధంగా ఇశ్రాయేలుని శిక్షించినా కానీ దేవుడు ఏదో రీతిగా తన మహిమను కనపరుచుకుంటాడు. ఇక ఇశ్రాయేలు సంగతి తెలుసుకుందాం. దేవుని గురించినటువంటి ఇశ్రాయేలుల జ్ఞానం బట్టి
వారు పూర్తిగా నిరుత్తరులు, నాట్ ఎక్స్క్యూజబుల్. ఓకే, ఈ మాట నాట్ ఎక్స్క్యూజబుల్, నిరుత్తరులు అనేది రోమా 2లో ఉంటుంది. ఇశ్రాయేలు సంగతి ఏంటి? వాళ్ళకి ధర్మశాస్త్రం ఉన్నది, కానీ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఉల్లంఘించారు. కాబట్టి వాళ్ళు నిరుత్తరులే కాదు, పూర్తిగా నిరుత్తరులు, నో ఎక్స్క్యూజ్. కానీ అది న్యాయాధిపతుల కాలంలోనున్న ఘోరమైన క్షీణతలో ఒక భాగంగా ఉంటుంది. అంతకుముందే మనం చూసినటువంటి రీతిగా వారు క్షీణించిపోయారు, ఘోరమైన క్షీణతలకు గురయ్యారు. ఎక్కడ? న్యాయాధిపతుల కాలంలోనే. ఇప్పుడు కూడాను ఈ విధంగా ఫిలిస్తీన్లతో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఇశ్రాయేలీలు కూడా క్షీణించిపోయారు. దానిలో ఒక భాగమే న్యాయాధిపతుల కాలంలో ఉన్నటువంటి అవగాహన ఇక్కడ కొనసాగింది. ఓకే, అంతకుముందే స్టార్ట్ అయింది వాళ్ళ క్షీణత. దేవుని గురించి తెలుసుకోలేదు. దే మేడ్ గాడ్ టూ స్మాల్. ఫిలిస్తీన్ల ద్వారా వారు తీవ్రంగా శిక్షించబడుతున్నారు. నిబంధన మందసాన్ని ఒక పెద్ద తాయెత్తు వలె, తాయెత్తు కట్టుకుంటే అన్నీ కలిసి వస్తాయి, మూఢనమ్మకం. తాయెత్తులాగా, ఒక పెద్ద తాయెత్తులాగా, మందసం అది పెద్దదే కదా, దాన్ని భావిస్తూ యుద్ధ శిబిరాలకు తెచ్చిన ఎడల ఇదేంటి? ఆ మందసాన్ని. ఇక్కడ మందసం అంటలేదు, చిన్న పెట్టే. వాళ్ళ దృష్టిలో చిన్న పెట్టే అంతే. ఎందుకంటే మందసానికి ఉన్నటువంటి ఆ గౌరవం వాళ్ళ హృదయంలో లేదు. అది పెట్టే, ఆ తాయెత్తు పెట్టే. శిబిరాలకు తెచ్చిన ఎడల యుద్ధ ఫలితమును మార్చవచ్చు అని అనుకున్నారు. అని భావించటాన్ని బట్టి వారి థియాలజీ, దైవ సిద్ధాంతం ఎంతగా దిగజారిపోయిందంటే అంతగా దిగజారిపోయింది. ఇది కేవలము విడ్డూరమైన తలంపని గ్రంథకర్త సూచిస్తున్నాడు. ఆ విధంగా ఏమని చెప్తున్నాడు? 4వ వచనంలో, కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెచ్చారు. కెరూబుల మధ్య ఉన్న ఒకటే, ఇక్కడ ఆ సైనికుల మధ్య ఉన్న చోట ఒక్కటే. స్థలమేమి పరిస్థితులు మార్చదు. దీనికి ఏలీ కుమారులైన హాఫ్ని, ఫినెహాసులు ఈ దుర్మార్గమైన ఏర్పాట్లో పాలిభాగస్తులు కావటం విషాదకరమైనటువంటి విషయం. వాళ్ళకి దేవుని యొక్క పరిశుద్ధత తెలియలా. వాళ్ళకి దే మేడ్ గాడ్ టూ స్మాల్. ఇక్కడికి తీసుకొస్తే సరిపోయిద్ది అనుకున్నారు. ఇక అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చి తారుమారు చేస్తే దేవుణ్ణి సాధువుగా చేసుకుని, దేవుడంటే నిజమైనటువంటి భయం లేకుండా వాళ్ళ హృదయాల్లో ఆ విధంగా చేస్తే దేవుని అనుగ్రహాన్ని పొందాలనుకున్నారు. అక్కడ నుండి ఇక్కడికి తీసుకొస్తే, కెరూబుల మధ్య నుండి ఆ పెట్టిని తీసుకొస్తే దేవుని యొక్క అనుగ్రహం సంపాదించుకుంటారని అంత సులభమేనా? ఆయన స్వరూపంలో సృజింపబడిన ప్రజలు కానీ, ఆయన నిబంధన ప్రజలు కానీ నమ్మకమైన ప్రవర్తన ఎడల చూపు శ్రద్ధ కంటే పెట్టే ఉండు స్థలం దేవునికి ఎక్కువ లక్ష్యమా? మరలా చెప్తాను, అది దేవుడు దేని లెక్క చేస్తాడు? వాళ్ళ హృదయంలో లేకుండా ఆ పెట్టె అక్కడి నుండి ఇక్కడికి వచ్చింది, ఆ కెరూబుల నుండి ఇక్కడికి వచ్చింది. ఇక దేవునికి అది ఉండే స్థలమేనా ఆయన లక్ష్య పెట్టేది? ఆయన తన స్వరూపంలో సృజించి మనం ఆయన ఇంటి పేరు పెట్టుకున్నటువంటి రీతిగా దేవుడు తన ఇంటి పేరుని పెట్టుకున్నాడు ప్రజలకి. ఆ విధంగా సృజించాడు మనుషుల్ని. అంతేకాదు ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నాడు.
వాళ్ళు నమ్మకంగా ప్రవర్తించాలి అని ఆశపడ్డాడు. అది ఎక్కువ, లేకపోతే ఆ పెట్టిని అక్కడి నుండి ఇక్కడికి తీసుకురావటం ఎక్కువ దేవునికి? దేన్ని లక్ష్య పెడతాడు? దే మేడ్ గాడ్ టూ స్మాల్. ఈ సందర్భంలో ఇశ్రాయేలు నాయకులు దేవుని క్రమక్రమంగా తక్కువ చేసి ఆయన్ని సాధుగా చేసుకున్నారు. మనం చెబితే ఎంత ఆడలే. ఆయన తలస్తూ పిచ్చి పిచ్చిగా వాగారు. ఓకే, ఆయన వచ్చాడు, యుద్ధం సైనికుల మధ్యకు వచ్చాడు అని వాళ్ళు ఎంతగానో అరిశారు అన్నమాట. అది ఆ 3వ వచనం మళ్ళా చదువుకుందాం. కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీలు అంటే మందసంతో తిరిగి వచ్చారు. ఇశ్రాయేలీలు పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? ఫిలిష్తీయులలో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాం రండి. అది మన మధ్య నుండి నెడలా అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించునని ఎవరన్నారు? లీడర్స్కి అలాంటి అవగాహన ఉంది. అవి పిచ్చి మాటలు. అమెరికా టెలివిజన్ ప్రసంగాలు ఆయన యొక్క సాక్ష్యాన్ని చిన్నగా క్లుప్తంగా చెబుతున్నాడు. అమెరికా టెలివిజన్ ప్రసంగాల్లో ముఖ్యుడైనటువంటి ఒకరి దగ్గర నుండి ఒక లేఖ మెయిల్లో అందుకున్నాను. ఆయన ఏమని రాశాడంటే ఆ లేఖలో డబ్బు పంపించమని ఆహ్వానిస్తున్నాడు. డబ్బు పంపిస్తే ఏం చేస్తాడు? బాకా ఊదుతున్న దూతను క్రిస్మస్ చెట్టుకు తగిలించుకునే ఆభరణంగా తిరిగి పంపిస్తాడంట. కార్సన్ గారు డబ్బు ఇస్తే ఈ టెలివిజన్ స్పీకరు ఏం చేస్తాడు? ఈ క్రిస్మస్ చెట్టుకి తగిలించుకునేటువంటి ఆ ఏంజల్ని పంపిస్తాడంట అని వాగ్దానం చేశాడు. ఈయన డబ్బు ఇస్తే ఆయన చేస్తాడంట. చూడండి, ఆ క్రిస్మస్ చెట్టుకి తగిలించుకునేటువంటిది అది తాయెత్తులాగా, దానికి మనం మోసపోవాలా? క్రిస్మస్ చెట్టుకు తగిలిస్తే అది దేవుడు మనతో ఉన్నట్టుగా. హీ మేడ్ గాడ్ టూ స్మాల్. ఈ విధమైన వెర్రి మాటలు చెప్పు నాయకుల దృష్టిలో దేవుడు కొరత చేయబడి సాధు అయిన వాడుగా ఉన్నాడు. వెర్రి మాటలు. కాబట్టి దేవుడు అంటున్నావు. ఏం దేవుడు? ఈజ్ యువర్ గాడ్ టూ స్మాల్. దేవుడు దాన్ని బయలుపరుచుకున్నటువంటి రీతిగా అర్థం చేసుకోవాలి. దాని గురించి ఇట్లా థియాలజీ ఇట్లా చెప్పట్లా. నేను చెప్పాను క్లుప్తంగా. బైబిల్లో ఇట్లా చెప్పదు. చదవాలి. చదివితే ఇది థియాలజీ. బైబిల్ చదివితే దిస్ థియాలజీ ఈజ్ డ్రమటైజ్డ్. అది బైబిల్ కథ ఈజ్ ఎ డ్రమటైజ్డ్ థియాలజీ. మీకు అర్థం కోసం అని చెప్తున్నాను అన్నమాట. ఈ విధంగా దేవుడు తనను బయలుపరుచుకున్నాడు. ఇఫ్ యూ డూ ఎనీథింగ్ లెస్ దాన్ దిస్, యూ మేడ్ గాడ్ టూ స్మాల్. దేవుడు చెప్పినంత మాత్రాన మోసపోవద్దు. ఎలాంటి దేవుడు? ఓకే, ఎప్పుడు దేవుడు ఒక ఉదాహరణ. దేవుడు కృప కలిగినటువంటి దేవుడు. మరి దేవుని ఉగ్రత సంగతి ఏంటి? దేవుని పరిశుద్ధ సంగతి ఏంటి? దేవుడు శిక్షిస్తాడు అనే సంగతి ఏంటి? డోంట్ మేక్ గాడ్ టూ స్మాల్. ప్రార్థన చేసుకుందాం. మే ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.